వామ్మో భయంకరంగా ఉందన్న టీజర్ మాత్రం. యష్ గారు అసలు ఫక్కింగ్ మ్యానస్ అని చెప్పేసి ఆ టీజర్లో యష్ గారు లుక్స్ కానీ భయంకరంగా ఉన్నాయన్న. ఫైనల్గా నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్లో గెడ్డం లేకుండా కనిపిస్తాడు యష్ గారిని. ఎంత బాగున్నాడు లవర్ బాయ్ లాగా. గెడ్డం ఉన్నా నిజంగా యష్ బాగుంటాడు, గెడ్డం లేకపోయినా కూడా బాగుంటాడు అని చెప్పేసి చూపించాడు. ఎక్సలెంట్గా ఉందన్న. అప్పుడెప్పుడో నేను ఆ సినిమా చూశాను, అది ఇదే సినిమా వీళ్ళదే వచ్చింది, అదేం మార్కో కన్నా వైలెన్స్ ఎక్కువ ఉందన్న దీంట్లో. యష్ గారు ఓపిక బట్టి కేజీఎఫ్ కన్నా ఇంకేం తీస్తారు అనుకున్నాను, కానీ ఆ టీజర్లో కేజీఎఫ్ అమ్మ మొగుడు అనిపించింది అన్న. ఇది మాత్రం నిజంగా టాక్సిక్ టీజర్ చూస్తా అంటే ఉచ్చబడిపోయింది అసలు. ఏమన్నా షార్ట్స్ అవన్నీ అసలు బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ అసలు. ఒక్కొక్క షాటు, ఒక్కొక్క ఎలివేషన్స్, ఒక లేడీ డైరెక్టర్ ఏమి తీసిందన్న నిజంగా. యష్ గారికి నిజంగా బెంగళూరులో గుడి కట్టేయచ్చు అన్న. పాన్ ఇండియా హీరో అంతే. ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక అల్లు అర్జున్, ఇప్పుడు యష్. పాన్ ఇండియా అంతే. ఈసారి రాసి పెట్టుకోండి. పుష్ప రికార్డు లేపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టాక్సిక్ సినిమాతో ఒక రేంజ్ ఉందన్న నిజంగా టీజర్ మాత్రం. యష్ గారి లుక్స్ అసలు ఏంద్రా మ్యానస్ లేదు, బొక్క లేదని అసలు ఆ డైలాగ్ చెప్తా అంటే లాస్ట్లో చెట్లను నరికే దాంతో మెడకాలు నరికేస్తామంటే ఏమి షాట్లు, ఒక్కొక్క షాట్లు. ఇది కదా కావాలా. ఒక లేడీ డైరెక్టర్ నిజంగా అనిమల్కి అమ్మ మొగుడు లాంటి సినిమా తీసిందనే చెప్పాలి టాక్సిక్. ఆ లాస్ట్ షాట్ మన రణబీర్ కపూర్ని ఎలాగైతే చూపించాడో ఇందులో కూడా ఆయనే విలన్ అనుకుంటాను. మేబీ ఆ టీజర్లో మనకు అర్థమైంది ఏంటంటే హీరో ఆయనే, విలను ఆయనే అనిపించింది. ఫైనల్గా అన్న టాక్సిక్ టీజరు బ్రెయిన్లోంచి పోవట్లేదన్న. అప్పట్లో మార్కో చూశాక నాకు ఏదైతే ఫీల్ కనిపించిందో ఇప్పుడు మళ్ళీ ఈ టాక్సిక్ టీజర్ చూసాక కూడా ఆ రేంజే అనిపించింది. యష్ గారి లుక్స్ మాత్రం కేక. అసలు లాస్ట్లో బీట్ లేకుండా ఆయన్ని చూస్తా అంటే అనిమల్కి అమ్మ మొగుల్లాగా అనిపించింది ఆ టీజర్లో. ఫైనల్గా టీజర్ అయితే చాలా బాగుందన్న. టీజర్ ఎలా ఉందండి? ఎవడండి యానిమల్? నాకు అర్థం కాలే. యానిమల్ సినిమానే ఒక రేంజ్, యానిమల్కి మించి ఉందిగా. అండ్ యష్ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మెయిన్గా ఒక షాట్ ఉంది, వాటర్లోంచి లేచి బయటకు వచ్చే షాట్ ఒకటి ఉంది ఆ టబ్లోంచి. అండ్ క్లైమాక్స్లో రంపం సీన్ ఒకటి, సీయింగ్ మెషిన్ సీన్ ఒకటి అసలు నిజంగా. అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లాగా చూపించారు. సినిమా ఎలా ఉంటుంది అనేదాన్ని ఒక రేంజ్ పెంచేశారు సినిమా మీద. టాక్సిక్ టైటిల్ వింటున్నాము, బట్ అంత ఇంపాక్ట్ నాకు అనిపించలే. బట్ ఇప్పుడు వచ్చిన టీజర్ చూస్తే మటుకు ఖచ్చితంగా థియేటర్లో సంథింగ్ ఏదో బ్లడ్ బాత్ అయితే జరగబోతుంది. రీసెంట్గా మార్కో ఎలా అయితే రక్తపాతం మనం చూసామో దాన్ని మించిన రక్తపాతం లాగా ఉంది సినిమా అంతా. సో నాకైతే టీజర్ నిజంగా నచ్చింది. సంథింగ్ బిగ్గర్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో జరుగుతుంది యష్ గారితో. కంప్లీట్గా కేజీఎఫ్ తర్వాత ఇంకొక డిఫరెంట్ ఫిలిం అవుతుంది ఆయన కెరియర్కి అనే ఫీల్ వచ్చింది. బట్ ఎక్కడో ఆయన లుక్స్ కొంచెం కొత్తగా ఉన్నా ఇంకా కేజీఎఫ్ వైపు బయటకు వదలలేదేమో అనే ఫీల్ వచ్చింది. దాంట్లో క్లైమాక్స్ షాట్ మటుకు లేదు, ఇది కేజీఎఫ్ నుంచి బయటకు వచ్చేసాడు అనిపించింది. ఆ టబ్లోంచి వచ్చే సీన్స్, హెయిర్ ఫుల్గా ఉన్న సీన్స్ ఇవి కేజీఎఫ్ గుర్తు చేసిన లాస్ట్ షాట్ ఒకటి ఉంది కదా, దాంట్లో లేదు ఇది ఆ యష్ గారు కాదు మారేరీనా అనే ఫీల్ అయితే వచ్చింది. సో చాలా బాగుందన్న. యష్ గారు ఫస్ట్ టైం గెడ్డలు మీసాలు తీసేసి సెకండ్ డబుల్ యాక్షన్ స్పైక్ లుక్, అది కూడా గడ్డం అది పెట్టుకుని స్పైక్ లుక్ ఇచ్చారు కదా, నాకు అది బాగా నచ్చింది. అండ్ డబుల్ యాక్షన్ అదే. సో నాకు తెలిసి టాక్సిక్ 2 ఉండబోతుందేమో అనుకుంటున్నాను. టాక్సిక్ 2కి అది ఏమన్నా లీడ్ ఇస్తారేమో క్లైమాక్స్లో అనే ఒక ఫీల్ వచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా సినిమా థియేటర్లో చూడాలని. నాకైతే సినిమా ఖచ్చితంగా రక్తపాతం తీయాలంటే ఈ మధ్యన ఆడవాళ్ళే ఎక్కువ, వాళ్ళ గురించి నాకు అంటే రీసెంట్గా మనకి శర్వానంద్ గారి ఫిలిమేనా అదే లేడీస్ ఢిల్లీ డైరెక్టర్ ఒకటి మన కాదు మన సిద్ధు గారిది. సో దాంట్లో కూడా ఆడవాళ్ళు అంటే ఒక లేడీ అయ్యండి లేడీస్ పర్సెప్షన్ని ఎలా చూపించవచ్చు అనేది చూపించారు. అలాగే ఇక్కడ కూడా లేడీ డైరెక్టర్ అయ్యండి లేడీ డైరెక్టర్ ఏం వైలెన్స్ ఏం తీస్తారు, టాక్సిక్ అని టైటిల్ లెటర్ అదే చెప్తున్నా కదా. టాక్సిక్ అని అనుకున్నా కానీ ఏముంటుంది అనుకున్నా ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మగవాళ్ళకి మేము ఏం తక్కువ కాదు అని ప్రూవ్ చేస్తున్నారు ఆడవాళ్ళు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మేము కూడా మీకంటే గొప్ప యాక్షన్ ఫిలిం తీయగలం అని నిజంగా మర్చిపోయేలా చేస్తున్నారు. ఇది కనుక క్లిక్ అయితే లేడీ సందీప్ రెడ్డి వంగ లేదా ఇంకేమన్నా హయ్యర్ టైటిల్స్ ఉంటే యాక్షన్ ఓరియంటెడ్లో ఆ పేరు ఈమెకైతే నిలబడిపోద్ది. ఇక్కడ నుంచి లేడీస్ కూడా మేము ఎందుకు యాక్షన్ తీయలేం, మేము కూడా యాక్షన్ ఫిలిం తీస్తాం అని ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో టాక్సిక్ టీజర్ మటుకు అదిరిపోయింది. ఖచ్చితంగా థియేటర్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూద్దామని ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం. టాక్సిక్ టీజర్ చూస్తుంటే అసలు సందీప్ రెడ్డి వంగ తన డైరెక్షన్ ఏం పనికిరాదు అనిపించింది. ఈమె లేడీ డైరెక్టరే.
మనం యానిమల్ చూసాం, అర్జున్ రెడ్డి చూసాం, కానీ సందీప్ రెడ్డి వంగకు ఇంకా తాతలా అనిపించింది ఈ డైరెక్టర్ మాత్రం. వాబ్బా ఏం షాటు అసలు. ఒకటి మార్కోస్ సినిమాలో ఉంటుంది ఆ మిషన్ తోటి, దానికన్నా డబుల్ అనిపించింది. మెయిన్ ముఖ్యంగా టీజర్ చూస్తుంటే ఫస్ట్ బిగినింగ్ షాటే అసలు ఎస్ చూస్తుంటే ఏమన్నా షాట్ అబ్బా. టీజర్ మొత్తం హైలైట్ అంటే అది అనిపించింది, నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక్క షాట్ చూస్తే చెప్పొచ్చు సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నదానికి. జస్ట్ టీజర్లో షాంపులే, ఇంకా ట్రైలర్ ఉంది నెక్స్ట్ మంత్ మార్చ్ స్టార్టింగ్లోనే. టీజర్లో ప్రతి డైలాగ్ లాస్ట్లో చూస్తుంటే ఏమన్నా సర్ప్రైజా. చాలా రోజుల తర్వాత కేజీఎఫ్ నుంచే మనం యశ్ను గడ్డంతో అదే లుక్ చూస్తున్నాం, కానీ చాలా డిఫరెంట్ వేరేలా అనిపించింది. ఏదో బలమైన స్టోరీ ఉండబోతుంది, కంటెంట్ పవర్ఫుల్గా ఉండబోతుంది. లేడీ డైరెక్టర్ అంటే కంపల్సరీ కంటెంట్ పవర్ఫుల్గానే ఉంటుంది. అలాంటి కంటెంట్ పవర్ఫుల్ స్టోరీకి ఇంకా ఇంత సూపర్ హీరోస్ తోడవుతే ఆల్రెడీ మోన్ స్టార్ అంటూనే ఉన్నారు. టీజర్లో మాత్రం ప్రతి షాటు డైలాగు ఎలివేషన్ మాత్రం కేజీఎఫ్ స్థాయిలోనే, ఎక్కడ ఇంకా అదే స్థాయిలోనే ఊహించినట్టు తీసినట్టు అనిపించింది. నాకు సెకండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఒక బ్రహ్మాండం అనిపిస్తే అరే దానికన్నా ఇంకేముంటుంది అనుకుంటే దానికి మించి అనిపించింది నాకైతే. సెకండ్ టీజర్ మాత్రం అదిరిపోయింది. ఆ లుక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అబ్బా. బిగినింగ్ లాస్ట్ డైలాగు ఒకటి యుద్ధం కోసం ఏదో ఉంది, సంథింగ్ గుర్తు రావట్లేదు, పర్ఫెక్ట్గా ఉంది, అదిరిపోయింది అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్స్ కానీ, ఇంకా ఈమె సందీప్ రెడ్డి వంగకు పోటీ అయిపోతుంది. మీ డైరెక్టర్ పేరు సడన్గా రావట్లేదు. అదిరిపోయింది అబ్బా టీజర్ మాత్రం. ఇంకా రికార్డులు అంటావా, సినిమా హిట్ అయితే ఇది కూడా 1000 కోట్లు మనకి. ఎందుకంటే అలాంటి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత తన ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో, కేజీఎఫ్ 2 తర్వాత ఈయన క్రేజ్ కూడా అదే రేంజ్లో కొనసాగుతూనే ఉంది, డౌటే లేదు. ఎందుకంటే బాహుబలి ప్రభాసే అంటారు, ఇప్పటికీ యశ్ను కేజీఎఫ్ హీరోనే అంటారు. నార్త్లో అంత బిల్డ్ అయిపోయింది మార్కెట్. సౌత్లో ఇంక ఎలాగో ఆ క్రేజ్ అనేది అలాగే కొనసాగుతూనే ఉంది. అదిరిపోయింది అబ్బా టీజర్ మాత్రం.